నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. వెల్కమ్ టు మార్నింగ్ వాకింగ్ టైం వీడియోస్. మిత్రులారా, ఉదయాన్నే వాకింగ్ వచ్చే టైంలో చేసే వీడియోలు ఇవి. మిత్రులారా, ఈ వీడియోలోని కంటెంట్ ఏంటి అని అంటే, ఒక మహిళకు ఆస్తి కనుక ఆమె యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి సంక్రమిస్తే ఆమె తదనంతరము ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది. సో మిత్రులారా, మన దేశంలో హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అంటే హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఆస్తుల సంక్రమణ అంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు మనకు చేరినప్పుడు, మనకు సంక్రమించినప్పుడు మన తదనంతరము అది ఎవరికి చెందాలి, ఏ రకంగా సంక్రమణ జరుగుతుందని చెప్పే చట్టమే ఈ హిందూ వారసత్వపు చట్టం 1956. ఇందులోని సెక్షన్ 15 ఏం చెప్తుంది అని అంటే, ఒక మహిళకు ఆస్తి అనేది 2 రూపాలలో వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి, ఒక మహిళకు ఆస్తి కనుక ఆమె యొక్క తల్లి లేకపోతే తండ్రి వద్ద నుంచి వచ్చింది అనుకోండి, ఆమె బ్రతికి ఉన్నన్ని రోజులు ఆ ఆస్తిని ఆమె అనుభవించవచ్చు. ఆమె తదనంతరము సాధారణంగా అయితే ఆమెకు కొడుకులు కుమార్తెలు ఉంటే ఆమె తదనంతరము వాళ్లకు దక్కుతుంది. భర్త ఉంటే భర్తతో పాటు కొడుకులు కుమార్తెలకు దక్కుతుంది. ఒకవేళ వీళ్ళెవ్వరూ లేకపోతే, కొడుకులు కుమార్తెలు భర్త వీళ్ళెవ్వరూ లేకపోతే ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది? భర్త తరపున వాళ్ళకు వెళ్తుందా అని అంటే ఇది చాలా సందిగ్ధమైనటువంటి ప్రశ్న. ఈ ఆస్తి ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపు వాళ్ళకు మాత్రమే వెళ్తుంది. అంటే మహిళ యొక్క తల్లిదండ్రులకు, ఆమె యొక్క తోబుట్టులకు మాత్రమే ఆ ఆస్తి సంక్రమిస్తుంది. అంతే తప్ప భర్త వైపు ఉన్న వాళ్లకు ఆ ఆస్తి దక్కదు. అంటే ఆ మహిళకు ఆస్తి ఆమె తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు పిల్లలుంటే వాళ్ళు అనుభవించేవాళ్ళు, వాళ్ళు లేరు కాబట్టి తిరిగి ఆ ఆస్తి ఆమె యొక్క తల్లిదండ్రులకు లేదా ఆమె యొక్క తోబుట్టులకే దక్కుతుంది. అదేవిధంగా ఆస్తి అనేది మహిళకు భర్త తరపున కానీ లేకపోతే మామయ్య వద్ద నుంచి వచ్చింది అనుకోండి, ఆమెకు పిల్లలుంటే వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు లేకపోతే అంటే ఆమెకు వారసులు లేకపోతే ఆ ఆస్తి ఆమె తనకు నచ్చిన వ్యక్తులకు ఇచ్చేస్తాను, అడాప్షన్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తాను, మా అక్క చెల్లెకి ఇచ్చేస్తాను, మా తల్లిదండ్రులకు ఇచ్చేస్తాను అంటే చెల్లుబాటు కాదు. ఆ ఆస్తి తిరిగి ఆమె భర్త యొక్క సిబ్లింగ్స్, తోబుట్టులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లేకపోతే భర్త యొక్క తల్లిదండ్రులకే చెందుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.